రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆర్ అంటే కంగారు పడాల్సి వస్తోంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు ఆర్ అన్న అక్షరం ప్రభాస్ తో పాటు తన ఫ్యాన్స్ ని కూడా కంగారు పెట్టింది. అందుకే ఆ పదాన్ని సైట్ చేయాలి అన్న డైరెక్టర్ ఆలోచన విచిత్రంగా ఉంది. ప్రభాస్ మూవీలు చూస్తే రాఘవేంద్ర, రెబల్, రాధేశ్యామ్ ఇలా ఆర్తో మొదలయ్యే టైటిల్స్తో వచ్చిన సినిమాలన్నీ షాక్ ఇచ్చాయి. ఇప్పుడు రాజా సాబ్ కూడా ఆర్ అన్న అక్షరంతోనే మొదలవుతోంది. అందుకే నిర్మాతలను ఈ సెంటిమెంట్ భయపెట్టినట్టుంది. దానికే డైరెక్టర్ మారుతి నుంచి మంచి సొల్యూషన్ వెతికాడు. రాజా సాబ్ టైటిల్కి ఆర్ అక్షరంతో అరిష్టం అన్న భయం పోగొట్టేందుకే ది అన్న పదాన్ని వాడారా? ఇదేదో కేవలం వాడాలి అన్న ఉద్దేశంతో వాడిన పదం కాదా? ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ది అన్న పదం చాలా సినిమాల తలరాత మార్చిందా? రోడ్డు మీదుండే ఇంటికి వీధిపోటు లేకుండా వినాయకుడి విగ్రహం పెట్టినట్టు రాజా సాబ్కి దిష్టి తగలకుండా ది అంటూ దిష్టి పదంగా దాన్ని చేర్చారా? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్కి నిజంగా ఆర్ అంటే భయమే ఉంటే ఆల్ఫాబెట్ ఆర్తో మొదలయ్యే రెబల్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ని యాక్సెప్ట్ చేయడు, కంటిన్యూ చేయడు. సో తనకి ఆర్ అన్న అక్షరంతో ఎలాంటి భయం లేదని తేలింది. కాకపోతే ఆ భయం మాత్రం డైరెక్టర్ మారుతిని వెంటాడినట్టుంది. అందుకే రాజాసాబ్ని సోలోగా కాకుండా ది రాజాసాబ్గా మార్చాడు. ది అన్న పదం పనికట్టుకుని కలపడానికి వెనకున్న సెంటిమెంటల్ భయానికి సరెండర్ అయినట్టున్నాడు. నిజంగా ఆర్ అన్న అక్షరం ప్రభాస్కి కలిసి రాదా? మరెలా ఆర్తో రాజమౌళి, ఆర్తో రెబల్ స్టార్ ఇవన్నీ కలిసి వచ్చాయి? ఈ ప్రశ్నే వ్యాలిడ్ అయినా సినిమా వాళ్లను కొన్న సెంటిమెంట్లు లేకుండా ఉండవు. మరి ముఖ్యంగా దర్శక నిర్మాతలకు టైటిల్ విషయంలో ఎక్కడా లేని భయం. అసలే అతి తక్కువ సక్సెస్ రేట్తో నడిచేది ఫిల్మ్ ఇండస్ట్రీ. అందుకే ఇక్కడ అదృష్టానికి విలువెంతో, అరిష్టానికి భయమంతా. కాబట్టే రాజాసాబ్ని అలా వదిలేయకుండా ది రాజాసాబ్గా మార్చారని తెలుస్తోంది. టైటిల్ విషయంలో చాలా పెద్ద తతంగమే నడిచిందని చాలా లేటుగా రివీలైంది. గతంలో వచ్చిన రాఘవేంద్ర మూవీ ప్రభాస్కి కలిసి రాలేదు. రెబల్ సినిమా కూడా నిరుత్సాహపరిచింది. కట్ చేస్తే రాధేశ్యామ్ కూడా అదే స్థాయిలో షాక్ ఇచ్చింది. ఇవన్నీ చూసే ఆరక్షరంతో టైటిల్ వద్దని మారుతి పట్టుపట్టాడట. కానీ కథానుసారంగా రాజాసాబ్ టైటిలే సూట్ అవుతుండడంతో మధ్య మార్గంగా టైటిల్కి ముందు ది అని యాడ్ చేశారు. అది టీ అన్న అక్షరంతో మొదలవుతుంది. సో ఆర్ సెంటిమెంట్ వల్ల వచ్చే నష్టమేమీ ఉండదని ఇలా ది అన్న పదాన్ని యాడ్ చేశారు. మామూలుగా రాజాసాబ్ అన్న దానికి ది రాజాసాబ్ అన్న టైటిల్ ఇక ఉన్న తేడా ది మాత్రమే. అంటే ఉత్తర రాజాసాబ్ కాదు, చాలా చాలా స్పెషల్ రాజాసాబ్ అని అర్థం వస్తుంది. కాకపోతే హీరోల్లో ది విజయ్ దేవరకొండ అని టైటిల్ పెట్టుకున్నప్పటి నుంచి రౌడీ స్టార్ విజయ్ జీవితం తలకిందులైంది. అలా చూసినా ది అన్న పదం అంత గొప్పగా కలిసి రాదనే బ్యాచ్ ఉంది. కానీ విజయ్ తన పేరు ముందు ది పెట్టుకున్నాడు. కానీ తన సినిమాలకు ది అని వాడలేదు. అయితే ది అన్న పదం ఎక్కడ వాడినా అక్కడ కనకవర్షమే కురిసిందని హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హిట్ మూవీలు తెలుస్తున్నాయి. ది గాడ్ ఫాదర్, ది డార్క్ నైట్, ది అవెంజర్స్, ది మ్యాట్రిక్స్, ది టర్మినేటర్ ఇలా హాలీవుడ్లో ది అన్న పదం వాడిన ప్రతి సినిమా ట్రెండ్ సెటర్ అయింది. హిందీలో కూడా ది గాజీ అటాక్, ది కశ్మీరీ ఫైల్స్, ది కేరళ స్టోరీ ఇలా అక్కడ ది పదం వాడితే కనకవర్షమే కురిసింది. కాబట్టి రాజాసాబ్ని ది రాజాసాబ్గా మార్చారని తెలుస్తోంది.